ఎక్కువగా లేదు అంటే విష్ణుమూర్తికి శివమూర్తికి ఉన్నటువంటి విశేషతత్వానికన్నా కొంత తగ్గి, అంటే తన యందు ఉన్నటువంటి ఆ శివ స్వరూపాన్ని, శివజ్ఞానం వల్ల కలిగినటువంటి ఆ శివజ్ఞానం ద్వారా, శివుని యొక్క అనుగ్రహం ద్వారా వచ్చినటువంటి విభూతినంతా తన యొక్క కర్మ ద్వారా తొలగించుకున్నటువంటి వాడిగా వాళ్ళకన్నా కొంత తక్కువ స్థాయిలో ఆయనకి జరిగేది మాత్రం జరుగుతుంది. ఎందుకు? ప్రణమిల్ని శరణు వేడాడు కనుక. శివుడు దేనికి లొంగుతాడు? తప్పు చేశావు, ఆగ్రహిస్తాడు, అందులో తప్పు లేదు. కానీ ఆగ్రహించిన వాడి మనస్సుని మళ్ళీ మన వైపుకి తిప్పుకోవాలి అంటే అర్థం ఏమిటి? ఆయనకి శరణు వేడాలి. శరణు ఎలా వేడాలి? దాన్ని కూడా వేదమే చెప్పింది, యజుర్వేదమే చెప్పింది. దాన్నే మహాన్యాసం అన్నాం, అతిరుద్రం అన్నాం, లేకపోతే తర్వాత వచ్చేటువంటి ఇంకో రకమైనటువంటి విధానం అన్నాం. అలా భగవంతుని ముందు అనునిత్యము కూడా నువ్వు శరణు వేడుతూ ఉండు. ఒకసారి శరణు వేడావు, 2 సార్లు శరణు వేడావు, రోజు తప్పు చేసి రోజు శరణు వేడితే ఏమంటే తప్పు చేయొచ్చు అన్నారు, శరణు కోరచ్చు అన్నారు, మరి రోజు చేసి రోజు కోరచ్చా? అంటే నువ్వు అసలు ఏ తప్పు చేస్తున్నావు, అసలు ఎన్ని నొప్పులు చేస్తున్నావు, నీకు అవకాశం ఉందా? అసలు నువ్వు రుచి ఎరిగి మనస్సు నిలిపి తప్పులన్నింటినీ తీసేస్తాట అనేటువంటి లౌకికమైనటువంటి భావాన్ని మనసులో పెట్టుకుని చేసినా సరే కొంతకాలం ఈ అర్చన విధానంలో శివుణ్ణి కనుక నువ్వు వదలకుండా పూజించినట్లయితే, అర్చించినట్లయితే నీకు తెలియకుండానే ఈ రోజు తప్పు చేయొచ్చా, ఆ చేసేటువంటి తప్పుల నుంచి రోజు పరిహారం పొందొచ్చా అనేటువంటి భావన ఏదైతే ఉందో ముందు అందులోంచి బయటకు వచ్చేస్తావు. ఆ శివ పూజార్చన అనేటువంటి విభాగం ఏం చేస్తుంది? నీ మనసుని తెలియకుండానే నీకు సాత్వికంగా మార్చేస్తుంది. నువ్వు చెయ్యాలనుకున్నా నువ్వు చేసేటువంటి ఈ పంచేంద్రియాలతో కూడుకుని మనస్సుతోనూ, దాంతోపాటు బుద్ధితోనూ, అహంకారంతోనూ కూడుకున్నటువంటి ఈ దేహంతో, సప్తధాతువులతో ఉన్నటువంటి ఈ దేహాన్ని కూర్చోపెట్టి చేస్తున్నావు. ప్రమాణపూర్తిగా నువ్వు మనసు పెట్టి చేసినా, మనసు పెట్టక చేసినా, శరీరాన్ని కూర్చోపెట్టి చెయ్యాలనేటువంటి ధ్యాసతో చేస్తున్నావు. అది దేనికోసమన్నా కావచ్చు. ఆ కూర్చుని చేస్తున్నావు అనేటువంటి భావనకి ఏం చేస్తుంది? ఈ మనస్సు కొన్నాళ్ళకి శివుని యందు రమించిపోయి ఇంద్రియాలపైన అలాగే బుద్ధిపైన తన యొక్క ప్రభావాన్ని తగ్గించి తను దేని మీద ఎక్కువ మనస్సును ఎక్కువ నిలుస్తూ ఉంటుందో దాని మీదనే మళ్ళీ ఇంద్రియాలు, బుద్ధి కూడా నిలిచేటువంటి స్థితిలో ఎప్పుడు కూడా తన యొక్క స్థితిగతుల్ని కలిగి ఉంటుంది. కనుక ఇప్పుడు మనస్సు ఏమవుతుంది? తెలియకుండానే పరమేశ్వరుడి మీద నిలిచిపోయింది. ఆ పరమేశ్వరుడి మీద నిలిచిపోయినటువంటి మనసుతో పాటు ఇప్పుడు ఏమైంది? ఇంద్రియాలు పరమేశ్వరుడి మీద ఉన్నాయి, మన బుద్ధి పరమేశ్వరుడి మీద ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? అహంకారం సమసిపోతుంది. అన్నీ ఒక కూటమి అయిపోయినాయి. తను ఒక్కతే ఎన్నాళ్ళు ఉంటుంది అహంకారం? అయ్యా ఉన్నదంతా నువ్వే కదా, ఇది చేయిస్తోంది నువ్వే, మంత్రాన్ని లోపల నుంచి వచ్చేలా చేస్తోంది నువ్వే, చేత్తో నీళ్లు పోస్తున్నానో, పాలు పోస్తున్నానో, పెరుగు పోస్తున్నానో, ఇవన్నీ పోస్తూ ఉంటే దీన్ని చూసి, ఆ రంగుల్ని చూసి భావిస్తోంది నువ్వే కదా. చేయిస్తోంది శరీరంతో, కానీ చేయబడుతున్నటువంటి ఆత్మస్వరూపం నువ్వే లోపల ఉన్నావు. చేయబడుతున్నటువంటి ఆ లింగము నీదే ఇక్కడ ఉన్నావు. ఈ రెండింటి మధ్య ఉండేటువంటి తారతమ్యం, నేను నాకు అతీతంగా ఉన్నటువంటి భగవంతుడు అనేటువంటి 2 భావాల్లోంచి ఒక భావంలోకి నేను రాగలిగి ఉన్నదంతా శివమయమే, ఉన్నదంతా శివోహమే అనేటువంటి స్థితికి నేను వచ్చి చేసేటువంటి అర్పణ భావన వల్ల నాలో ఉన్నటువంటి తామసిక రాజసిక లక్షణాలన్నీ కూడా నీ ముందు వేల్చబడుతున్నాయి. ఎలా? పూజా పుష్పాలలాగా. మొగలి పువ్వు ఎలాగైతే భగవంతుడి యొక్క శిరస్సు నుంచి రాలి కింద పడకుండా త్రిశంకు స్వర్గంలోనే ఆగిపోయింది, అలా కాకుండా భగవంతుడి పాదాలు చేరాలంటే ఏం చేయాలి? సవినయపూర్వకంగా, సమర్యాద పూర్వకంగా. సమర్యాద, సవినయ అన్నది అంటే అర్థం అంటే వినయం అంటే చాలదా? వినయము అంటే దేన్నైనా సరే శ్రద్ధగా మనం గ్రహించేటువంటి పద్ధతి, దాని యందు మనం ఎంత శ్రద్ధని కలిగి ఉన్నామో తిరిగి చెప్పేటువంటి పద్ధతి వినయం. ఆ వినయంలో సవినయం అన్నాడు. సవినయం అంటే శ్రద్ధగా నీ మనసులో ఉన్నటువంటి భావాన్ని నీ ఎదురుకుండా ఉన్నటువంటి మూర్తి యందు భావిస్తూ దాన్ని అర్చిస్తూ ఉండేటువంటి విధానంలో ఇంకాస్త శ్రద్ధగా గురువుగారు సూతుల వారు శివపురాణాన్ని చెప్తూ 10 సార్లు అంటారు అక్కడ ఉన్నటువంటి 80,000 మంది ఋత్విక్కులతోనూ, నేను చెప్పేటువంటి విషయాన్ని శ్రద్ధగా వినండి, ఇంకాస్త శ్రద్ధగా వినండి. ప్రతి విషయానికి ముందు వెనక ఈ శ్రద్ధ అనేటువంటి మాట వాడతారు. ఏమంటే ఉన్నది ఋత్విక్కులు, పైగా ఎంత యాగం? సత్రయాగం అంటే 1000 సంవత్సరాల పాటు అవిరామంగా చేయబడేటువంటి సత్రయాగాన్ని చేస్తున్నటువంటి ఋత్విక్కులు. వాళ్ళకి శ్రద్ధగా వినండి అని ఇన్నిసార్లు చెప్పాలా? అదొక ఈ మహాపురాణం చదువుతూ ఉండగా మనకి డౌట్ వస్తుంది. ఆ శ్రద్ధ అనే మాట ఎందుకన్నాడు? ఈ శ్రద్ధగా వింటూ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు అబ్బా ఇంతసేపు విన్నాం, ఎంత ఆనందం కలిగిందో, మనం గనక ఇంతసేపు కూర్చుని విన్నాం అనే భావన నీ మనసులో రావడం కూడా కరెక్ట్ అయిన విషయం కాదు.
మనము ఎంత ఇదివరకు జన్మల్లో పుణ్యం చేసుకున్నాము, ఇలా చెప్పగలిగే వారు దొరికారు. ఇలా చెప్పగలిగే సమయంలో మనం ఇక్కడ ఉండడం అనేటువంటి తటస్థించింది. నిజంగా ఈ క్షణానికి ఇంకాస్త వృద్ధాప్యం వచ్చి చెవులు వినకపోతే ఈ కాస్త వినేది కూడా చెవులు పడేది కాదేమో. నిజంగా ఈ జన్మకి ఈ ఒక్క రోజు కోసం ఇంత జన్మ వచ్చిందేమో నాకు అనేటువంటి వినయపూర్వకంగా కూర్చోవాలి తప్ప ఈ వినయంలో కూడా ఎంత మాత్రము లేసమాత్రమైన అహంకారం నీలో ప్రచోదనమైందా, చేసిన క్రతమంతా కూడా మళ్ళీ పరమేశ్వరుడు స్వీకరించవలసిన విధానంలో స్వీకరించాడు. అంటే ఎలా స్వీకరిస్తాడు? శివజ్ఞానాన్ని ఇస్తాడు. నువ్వు చేసినటువంటి అర్చనకు మెచ్చినటువంటి వాడు ఏం చేస్తాడు? శివజ్ఞానాన్ని ఇస్తాడు. ఆ శివజ్ఞానం వస్తే నువ్వు శివుడు అంతటి వాడు అవుతావు, నువ్వే శివుడుగా మారుతావు. ఆ శివుడుగా మారినటువంటి వాడు శివుడిగా స్థాయిని పట్టుకున్నవాడు బ్రహ్మయే ఒక కపాలాన్ని శివుడికి అర్పించాల్సి వచ్చింది అహంకారంతో. కనుక నువ్వేం చేయాలి? మొత్తం శరీరాన్ని దహనం చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, ఇలా ఎన్ని దహనాలైతే మళ్ళీ నీలో ఉన్నటువంటి సాత్విక బుద్ధి రగులుతుందో. కనుక ఈ జన్మకి అనునిత్యము శివుడికి స్మరణ, మనన, కీర్తనాలు చేయడం ద్వారా నీలో ఉన్నటువంటి ఆ ప్రకటిత భావాన్ని సవినయపూర్వకంగా సభక్తిపూర్వకంగా ప్రకటిస్తూ పో. దానివల్ల ఆయన మనస్సు కరుణతో నిండిపోతుంది. ఆ కరుణ అనేటువంటి సముద్రం యందు తాను విరాట్ స్వరూపాన్ని గ్రహించినటువంటి వాడు. ఆ విరాట్ స్వరూపుడైనటువంటి ఆ పరమశివుడికి నువ్వు ఎప్పుడైతే కరుణాపూరితమైనటువంటి నివేదన చేశావో ఆ నివేదన ద్వారా నిన్ను తనలోకి లయం చేసుకునేటువంటి వాడు సుమా. కనుక అంతటి భక్తి భావన కావాలి. ఇంకా లౌకికమైనటువంటి విషయాల్లోకి మనం వచ్చి జాగ్రత్తగా మనకున్నటువంటి ఈ స్థితిని, మనం తెలుసుకుంటున్నటువంటి ఆ స్థితిని, ఇప్పుడు తెలియబడినటువంటి కథని జాగ్రత్తగా మళ్ళీ ఇంకోసారి పరిశీలిస్తే ఇప్పుడు ఏమైంది? ఊర్ధ చలనం చేశాడు బ్రహ్మగారు కదా. కథని కథంగా తీసుకుంటే పురాణం అవ్వదు, పుక్కిటి పురాణంగా మారుతుంది. అంతర్భావంలోకి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచించాలి. పైకి ఊర్ధముఖ చలనం చేశారు. దేనితో? హంసతో వెళ్ళారు. హంసతో వెళ్ళినటువంటి వాడు ఊర్ధముఖ చలనం చేస్తూ 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 పై వైపుకు వెళ్ళాడు. ఎక్కడ ఆది మూలం దొరకల, అంటే అంతము దొరకల. అంతము దొరకకుండా ఉండిపోయాడు. అలాగే కిందకి అధోముఖ చలనం చేస్తున్నాడు విష్ణుమూర్తి. వరాహస్వరూపాన్ని ఎత్తి అధోముఖ చలనం చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఇలా చెరుస్తూ ఉంటే ఎంత చేసినా సరే ఎక్కడా కూడా ఆది అంతము కనపడనటువంటి స్వరూపంగా లింగము మనకి కనపడదు. ఎందుకు ఆది అంతం కనపడలేదు? ఉన్నటువంటి వారేమి తక్కువైన వారేం కాదుగా. అహంకారం వచ్చిందన్న మాటే తప్ప బ్రహ్మగారు శివుడంతటి వాడే. అహంకారం రాకపోయినా మరి ఆయనతో పాటు యుద్ధం చేశాడుగా. ఎందుకు చేశాడు అంటే ఇక్కడ అంతర్రహస్యం ఏమిటంటే, ఏ బ్రహ్మగారైతే అలా నడుచుకుంటూ వచ్చి శేషసేనుడైనటువంటి నారాయణమూర్తిని పిల్లవాడా లే నాకు నమస్కరించన్నాడో అక్కడే విష్ణుమూర్తికి అర్థమైపోయింది ఈయన సరైనటువంటి స్థాయిలో లేడు. ఈయనలో ఉన్నటువంటి అహంకారాన్ని తీసేస్తే తప్ప ఈ జగత్తుకి కావాల్సినటువంటి సృష్టి కార్యం జాగ్రత్తగా జరగడానికి అవకాశం లేదు. ఈ విషయం ఆయనకు అర్థమైపోయింది కనుకనే ఏం చేశాడు? ఈ నాటకం అంతా ఆడిచ్చాడట. మనకేమనిపిస్తుంది బాహ్యంగా చూస్తే? శివపురాణం కదండి, శివుణ్ణి హైలైట్ చేస్తారు. శివుణ్ణి హైలైట్ చేసేందుకు ఏం చేశారు? నారాయణమూర్తిని బ్రహ్మగారిని కూడా తక్కువ చూపించారు. మామూలుగా కథా రహస్యంగా మనం ఆలోచిస్తే శివపురాణంలో శివుణ్ణి హైలైట్ చేస్తారు, విష్ణు పురాణంలో విష్ణువుని హైలైట్ చేస్తారు, అమ్మవారి దేవి భాగవతాన్ని చేస్తే అమ్మవారి అన్నిటికీ మూలం అంటారు. ఇలా ఒక్కొక్క దాన్ని దేన్ని పట్టుకుంటే దానిలో ఉన్నటువంటి వారు హైలైట్గా కనబడుతూ ఉంటారు. వాళ్ళే అన్నింటికీ మూలం అనేటువంటి స్థాయిలో కనబడతారు. ఎందుకు ఇలా చూపిస్తున్నారు? ఇది జాగ్రత్తగా పరిశీలించాలి. ఎక్కడా కూడా ఇలాంటి భావన మనసుకు కలిగినప్పుడు దీన్నే వికారము అంటాం. ఇటువంటి వికారం మనసుకు కలిగినప్పుడు ఆలోచించవలసినటువంటి తీరేమి?